ఓం అందరికీ నమస్తే. మనం ప్రతిరోజు వేద మంత్రంతో పలకరించుకుంటున్నాం. వేదము పరమేశ్వరుని జ్ఞానము. ఇది మీరు ఎంత బాగా శ్రవణం చేస్తే మీకు అంత కళ్యాణం కలుగుతుంది. ఇందులో భగవంతుడు మానవుడు ఎలా జీవించాలి, తను మోక్షం వైపు ఎలా పోవాలి, తన వ్యవహారం ఎలా ఉండాలి, అలాగే సమస్త సత్య విద్యలన్నీ కూడా వేదంలో పరమేశ్వరుడు తెలియజేశాడు. కావున ఇక్కడ ప్రతిరోజు ఒక వేద మంత్రాన్ని మేము ఇక్కడ యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు, చాలా సంతోషం. అయితే ఈ వేదం అనేది ప్రతి మానవుని దగ్గరికి పోవాలి. అప్పుడే మన కష్టాలు, మన దుఃఖాలు ఇవన్నీ దూరమవుతాయి, మన బాధలన్నీ దూరమవుతాయి. ఎప్పటి వరకు వేదము ప్రచారం కాదో అప్పటి వరకు ఎవ్వరికీ ఉన్నతి ఉండదు. కావున అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వారు ఈ యొక్క వేదమును వినడము, ప్రచారం చేయడం చేస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ ఈరోజు వేద మంత్రము ఓం సకాయస్తే విషునా అగ్నయేతే శివాసః సంతో అశివా అభూవన్ అదూర్షత స్వయమేతే వచోభిరుజాయతే వృజినాని బ్రువంతః. ఇది వేదమంత్రం. చూడండి, ప్రతి వేదమంత్రానికి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి సమాధి అవస్థలో పరమేశ్వరుని ద్వారా ఈ మంత్రానికి అర్థము, భావార్థము తెలుసుకొని దాన్ని తెలియజేస్తూ దాన్ని ప్రచారము చేసినటువంటి ఋషి అన్నమాట. అట్లా ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇది మంత్రద్రష్టలైనటువంటి ఋషులచే చెప్పబడినటువంటివి. సామాన్యమైన విషయలంపటుడు, సామాన్య గృహస్థుడు, సామాన్య మానవుడు, సామాన్య బుద్ధి కలిగిన వాడు చెప్పినవి కాదు. కావున మనం లోకంలో పుస్తకాలు ఎన్నో పేపర్లలో న్యూస్ అన్నీ చదువుతుంటాం. అలాంటిది కాదు వేదం అంటే. వేదం అంటే పరమ ప్రమాణం. సమస్త ఋషులు చెప్పారు వేదమును పరమ ప్రమాణంగా తీసుకోవాలి. అయితే ఇక్కడ వేదమంత్రాలకు కూడా కొంతమంది పక్షపాత బుద్ధి ఉన్నవారు, అలాగే బుద్ధిహీనులు రాశారు. భావార్థాలు అశ్లీలంగా రాశారు. అంటే వారు దాని యొక్క పదము ఎక్కడ దీన్ని ఉపయోగించాలి, దీని పదార్థము ఏమిటి, ఆ మంత్రంలో ఎందుకు ఆ పదం యొక్క అర్థాన్ని ఇది వాడాలి అని తెలియకుండా రాశారు. కానీ దయానంద మహర్షి చక్కగా ప్రతి దానికి కూడా మన పూర్వ ఋషులు ఎట్లయితే భావార్థం రాశారో వేదమంత్రాలకు అలాగే రాశాడు. కావున ఇక్కడ చూడండి, ఈ మంత్రం యొక్క భావార్థము ఓ అగ్ని. అగ్ని అంటే పరమేశ్వరునికి పేరు. ఎందుకు అగ్ని అంటే జ్ఞానవంతుడు పరమేశ్వరుడు, అజ్ఞాని కాదు. అది కూడా పూర్ణ జ్ఞాని. భగవంతుడు పూర్ణ జ్ఞాని, లేకపోతే ఈ సృష్టి చేయలేడు. నువ్వు ఈ మానవ శరీరం గురించే నువ్వు ఆలోచన చేయి. ఎంత జ్ఞానం ఉండాలి ఈ మానవ శరీరాన్ని మనము తయారు చేయాలంటే, సామాన్య విషయం కాదు. ఇట్లా ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అలాగే ఈ బ్రహ్మాండము చాలా విశాలమైనది. ఎన్నో చెట్లు, నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా చేయాలంటే జ్ఞానం ఉండాలి, లేకపోతే చేయలేరు. మీ కళ్ళ ఎదురుగానే జరుగుతూ ఉంది సృష్టి, స్థితి జరుగుతూ ఉంది. దీన్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేయాలి. జ్ఞానం లేకపోతే ఇది జరగదు. కాబట్టి పరమేశ్వరుడు పూర్ణ జ్ఞాని, అందుకే అగ్ని అని పేరు. చూడండి, ఇక్కడ కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే ఈ జ్ఞానేంద్రియాలు నీకు మిత్రులే. చూడండి, మానవుడు ఇవన్నీ తెలుసుకోవాలి. మన యొక్క జ్ఞానేంద్రియాలు మనకు మిత్రులు. స్వభావము చేత అవి శుభదాయకమే అయినా ఏదేని సంసర్గ దోషము చేత ఏర్పడినటువంటి దోషం వలన విషమ స్వభావము కలిగినవై అమంగళప్రదమవుతున్నాయి. అయితే ఇక్కడ స్వభావ సిద్ధంగా ఇంద్రియాలనేవి మనకు మిత్రులైనప్పటికీ కూడా అవి ఏదైనా ఒక సంసర్గం చేత అంటే ఏదో ఒక దోషం చేత అవి
మనకు అమంగళప్రదమవుతున్నాయి. అప్పుడు అవి సత్యశీలుడైన వారిని దుర్భాషలు పలుకుతూ తమను తామే క్రూరంగా హింసించుకుంటున్నాయి. అంటే పాపాన్ని మూటగొట్టుకుంటున్నాయన్నమాట. ఇది భావార్థం. ఇక వివరణ చూడండి. ఈ మంత్రము పూర్వార్ధములో లోక ప్రసిద్ధమైనటువంటి విషయాన్ని ఉపదేశిస్తుంది. మిత్రుడే అయితే అతడు తప్పక శుభదాయకుడే అవుతాడు. ఆపదల నుండి మరియు దుఃఖాల నుండి విముక్తి కలిగించేవానినే మిత్రుడంటారు. మిత్రుని స్వభావము ఇదే. చూడండి, ఇక్కడ ఈ మంత్రంలో మనకు ప్రధానంగా పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే మిత్రుడు గురించి చెప్తున్నాడు. మిత్రుడు ఎట్లా నీకు శత్రువు అవుతాడు అనే విషయంగా చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మిత్రుడు అంటే నిన్ను ఆపదలలో దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను గడ్డన వేయడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడే మిత్రుడు. దుఃఖాల నుండి నిన్ను విముక్తి కలిగించాలి, అటువంటి వాడిని మిత్రుడు అంటారని ఇక్కడ వేదం చెప్తుంది. ఇక్కడ ఋగ్వేదంలో చూడండి ఏం చెప్పబడుతుందో. సఖాయమతరద్ విశూచోహో అంటే మిత్రుడు విషమ పరిస్థితుల నుండి మిత్రుణ్ణి రక్షిస్తాడు అని ధృవపరిచింది. ఋగ్వేదమే మరొక సందర్భంలో సఖా సఖ్యుర్న ప్రమినాతి సంగిరం అంటే మిత్రుడు తన మిత్రుని మాటను భంగపరచడు అని మిత్రుని యొక్క ప్రాశస్తాన్ని కీర్తించింది. అంటే ఒక నిజమైనటువంటి మిత్రులు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, అవతలి వాడి మాటను భంగపరచడంట నిజమైన మిత్రులైతే. అంటే ఈ విధంగా మిత్రుడనేవాడు ఇలా ఉంటాడు. అవతలి వాడి యొక్క దుఃఖ విషమ పరిస్థితుల నుండి రక్షించేటటువంటి వాడే మిత్రుడు. అంటే మిత్రుని మాన మర్యాదలను మిత్రుడు భంగపరచక సంరక్షిస్తాడు అని భావం. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఎవరైనా మనం ఇద్దరు మిత్రులు ఉంటారనుకోండి, ఇతని గురించి ఇంకొకడు ఎవడన్నా చెడ్డగా మాట్లాడుతుంటే అతను సహించలేడు. అతని యొక్క మాన మర్యాదలను కాపాడతాడే కానీ కరెక్టేలే వాడు ఇట్లాంటోడే అట్లాంటోడే అని వీని ముందర అన్నాడు. కాబట్టి నిజమైనటువంటి మిత్రుడు అవతలి వాని యొక్క మాన మర్యాదలను కాపాడుతూ ఉంటాడు. అది నిజమైనటువంటి మిత్రుడు, భంగపరచకుండా సంరక్షిస్తాడు అని ఇక్కడ ఋగ్వేదం చెప్తుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. లోకంలో అందరూ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మరి ఈ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి అనేది తెలియకపోతే ఎట్లా? చూడండి, కానీ మిత్రుల మధ్య ఉండే ఈ మృదుభావాలు కాలక్రమంలో అనేక కారణాంతరాల వలన క్షణమాత్ర కాలంలో చెడిపోయి ప్రాణమిత్రులు కాస్త అగర్భ శత్రువులుగా మారిపోవచ్చు. అయితే ఇది ఎక్కువ కాలము ఉండదని చెప్తున్నాడు పరమాత్ముడు కూడా. ఒక్కొక్కసారి కాలక్రమేణా ఆ యొక్క ఏదో ఒక కర్మల వల్ల ఆ విధంగా వారి మధ్య అగాధ శత్రుత్వం అనేది వస్తుంది అని చెప్తున్నాడు, అగర్భ శత్రుత్వం. అయితే ఈ విధంగా శత్రుభావన ఏర్పడిన తర్వాత వారిలో ఎవరిని మిత్రునిగా పూర్వం వలె భావిస్తారు? ఈ విధంగా ఒకసారి శత్రుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా మళ్ళీ మిత్రుడిగా ఎవరు భావిస్తారు? అంత శత్రుత్వం వచ్చిన తర్వాత ఇది బహిరంగంగా మిత్రుల మధ్య లోకములో నడిచే వ్యవహారం. ఇది మనం అందరం చూస్తున్నాం. బాగా కలిసిమెలిసి ఉంటారు, కొంతకాలం తర్వాత ఇద్దరు అసలు బద్ధ శత్రువులు అయిపోతారు. ఒక్కరి పేరంటే ఒకరికి సహించలేరు అన్నమాట. ఇది మనం లోహంలో అందరం చూసే విషయమే. ఇది వేదంలో కూడా అదే విధంగా చెప్పబడింది. దీనిని ఆంతరమైనటువంటి అంతరింద్రియాలకు సమన్వయించుకోండి. బహిరంగ మైత్రి ఎలా ఏర్పడుతుంది? దీనిని గురించి నీతికారులు సమానశీల వ్యసనేషు సఖ్యం నీతి శాస్త్రాల్లో నీతి శాస్త్రకారులు చెప్తున్నారు. అయితే ఇద్దరి మధ్య మిత్రత్వం ఎలా ఏర్పడుతుందంటే ఇక్కడ ఈ యొక్క శ్లోకం చెప్తుంది చూడండి. సమానమైనటువంటి స్వభావము కలవారి మధ్య, సమాన కష్టాలను అనుభవించే వారి మధ్య మైత్రి ఏర్పడుతుందని చెబుతారు. అంటే ఇద్దరి యొక్క మనస్సు సమాన స్వభావం ఉండాలంట.
అలాగే వారిద్దరూ ఒకటే లెవెల్లో కష్టాలను అనుభవించేవాడు కూడా వాళ్ళు స్నేహపూర్వకంగా ఉంటారు. అట్లా స్నేహం ఏర్పడుతుంది. ఇక వేద నిఘంటువైనటువంటి నిరుక్తాన్ని వ్రాసినటువంటి నిరుక్తకారుడు సమాన స్వభావము లేదా చరిత్ర కలిగినటువంటి వారి మధ్యనే సాధారణంగా స్నేహబంధం ఏర్పడుతుంది. అయితే నిరుక్త శాస్త్రకారుడు కూడా ఈ విధంగా నిరుక్తం రాసినటువంటి మహర్షి కూడా ఇదే విషయాన్ని సమానమైన స్వభావం కలిగిన వారు, సమానమైన చరిత్ర, వారి క్యారెక్టర్ను బట్టి కూడా వారు స్నేహం అనేది ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ఇక సమానో ఖ్యానో భవతి సఖ్యః అని నీతికారుల వచనాన్నే సమర్థించాడు. అయితే ఇక్కడ చూడండి, సాధారణంగా మనిషి తన ఆత్మను ఇంద్రియములను ఒకటిగానే భావిస్తాడు. ఇది లోకంలో అందరికీ ఇదే జరుగుతుంది. ఇంద్రియాలు ఆత్మ అన్నీ ఒకటే అనుకుంటుంటాడు. చూడండి, ఇక్కడ చాలా పొరపాటు పడద్దు. నా కళ్ళు అంటూ కూడా కంటికి ఏర్పడినటువంటి దోషం వలన నేను అంధుణ్ణి లేక ఏకాక్షిని అని అనుకుంటూ ఉంటాడు. నిజానికి నేను నేను అని నిత్యము వ్యవహరించే ఆత్మ వేరు, ఇంద్రియమైనటువంటి కన్ను వేరు. చూడండి ఇక్కడ బాగా, అందుకే ఇంద్రియాలు వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం రావాలా మనిషికి. నా కన్ను పోయిందంటే ఇంకా నేను గుడ్డివాడిని అనుకుంటాడు. కాదంట. చూడండి, ఈ విషయాన్ని గ్రహించలేక నేను అంధుణ్ణి అనుకుంటాడు మనిషి. కానీ ఆత్మ మాత్రం గుడ్డిది కాదు. గుడ్డితనము కంటిలో ఉంది కానీ ఆత్మలో లేదు. మనిషి ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పొరపాటున పరమాత్మ అనుకోకూడదు. పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. ఇది జీవాత్మకు సంబంధించినటువంటి మంత్రం ఇది. ఇక్కడ చూడండి, గుడ్డితనం అనేది కంటిలో ఉంది కానీ ఆత్మలో లేదు. ఇక మనిషి ఇంద్రియాలకు ఉండే గుణదోషాలను ఆత్మకు చెందినవిగా భ్రాంతి పడతాడు. అయితే ఇంద్రియాల్లో ఉన్నటువంటి దోషాన్ని ఇవి ఆత్మ, అసలు జ్ఞానం ఉంటే కదా, ఆత్మ ఇంద్రియాలంటే తెలిస్తే కదా వాడు ఇలా భావించే, రెండు అంతా ఒకటే అనుకుంటున్నాడు. ఏ జ్ఞానం లేదు. కాబట్టి ఇక్కడ ఋషి స్పష్టంగా చెప్తున్నాడు, ఇంద్రియాలకు ఉండే దోషాలను ఆత్మకు చెందినవిగా భ్రాంతి పడతాడు. అయితే ఇంద్రియాలు మాత్రం ఆత్మకు విధేయంగా మిత్రులై వ్యవహరిస్తాయి. చూడండి, ఇక్కడ ఇంద్రియాలు అనేటివి మన ఆత్మకు మిత్రునిగా ఉంటాయంట. వానికి అధిష్టానము శరీరము, ఆత్మకు నివాసము శరీరమే. అంటే ఆత్మకు ఇంద్రియాలు వాని అధిష్టానమైనటువంటి శరీరానికి చిరునామా ఒకటే. ఆ ఆత్మ ఇంద్రియాల యొక్క జ్ఞానము శరీరగతమై ఉంటుంది కాబట్టి అవి పరస్పరము మిత్రులు. ఇంద్రియాలు మిత్రులై ఆత్మకు కార్యసాధనాలో సహాయకారులైతే అవి ఆత్మ సాధకాలు కాగలవు. అయితే ఈ ఇంద్రియాలనేటివి ఆత్మకు బాగా కార్యసాధనలో ఉపయోగపడితే అవి ఆత్మ సాధనాలుగా కాగలుగుతాయంట. అలా కాక ఇంద్రియాలు ఆత్మకు విముఖంగా ఉంటే, చూడండి, ఈ ఇంద్రియాలనేవి తనకు సహాయపడితే చాలా మంచిది, అయితే విరుద్ధమైతే ఎలా ఉంటుందో చూడండి. శివాసహ సంతో అశివ అభూసం అని శివ అంటే శుభప్రదమైనటువంటివి అయినా అశివ అశుభప్రదమైనటివే అయి ఆత్మ పతనానికి హేతువులైతాయి. చూడండి, ఇక్కడ ఇవే ఇంద్రియాలు గిన మనకు విరుద్ధం గిన అయినాయంటే గిన అవి ఆత్మ నాశనానికి కారణమవుతాయి, ఆత్మ పతనం చెందడానికి కారణమవుతాయంట. ఇవే ఇంద్రియాలే. అంటే మిత్రములైనటువంటి స్వాభావికంగా మిత్రత్వం వహించినటువంటి ఇంద్రియాలు జీవునికి, అవే ఇంద్రియాలు విముఖమైనప్పుడు అవి ఆత్మ పతనానికి కారణమవుతాయి, ఆత్మ నాశనానికి కారణమవుతాయి అని చెప్తున్నాడు. ఈ మంత్రములో ద్వితీయ అర్థములో మరో అద్భుత విషయం చెప్పబడింది. అదేమంటే, మనుషులు పాపవశం వలన సత్యశీలుణ్ణి ఉద్దేశించి పాపపు మాటలనే పలుకుతూ, అంటే దుర్భాషలు పలుకుతూ తమను తామే హింసించుకుంటున్నారు. చూడండి, ఇక్కడ
ఈ విధంగా ఏమంటే మనుషులు ఈ పాపవశం వలన, అంటే తనలో ఉన్నటువంటి ఈ యొక్క పాప భావన వలన వాడు సత్యశీలుని కూడా విమర్శిస్తాడంట. విమర్శించి అతన్ని దుర్భాషలాడి తనను తాను హింసించుకుంటున్నాడంట. అంటే లోకంలో మంచివాణ్ణి కూడా విమర్శిస్తున్నాడు. విమర్శించడం కాదు, దుర్భాషలాడుతున్నాడు, తిట్టున్నాడు. తిట్టి తనను తాను హింసించుకుంటున్నాడు. దేనివల్ల? పాప భావన వలన. చూడండి, అంటే పాపాలను మూటగట్టుకుంటున్నారు అని, ఆ విధంగా వారు పాప పతనమవుతున్నారు. మిత్రులుగా ఉన్నటువంటి సమయములో ప్రియంగానే సంభాషిస్తారు. మిత్రుడైన వానికి శ్రమ కలిగితే తమ ప్రాణాలను సహితం సమర్పించేందుకు మిత్రులు సిద్ధపడతారు. చూడండి, అయితే మిత్రంగా ఉన్నంత కాలం ఒకరికొకరు అంత ఫ్రెండ్షిప్ అండి. ఇట్లా చాలామంది ఉన్నారు, తమ అవతలవాడికి ప్రాణం మీదకి వస్తే ఇవతలవాడు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అంటే మిత్రత్వం యొక్క గొప్పతనం అలా ఉంటుంది అన్నమాట. సిద్ధపడతారు. మరి వారే మిత్రుడి ప్రాణాలను సహితం తీసివేసి పతితుణ్ణి చేసేందుకు ముందుకు వస్తారు. అయితే అటువంటి వారు కూడా ఒక్కొక్కసారి బద్ధ శత్రువులై అవతలివాడి ప్రాణం తీసేందుకు కూడా సిద్ధపడతాడు. ఈ రీతిగా పరిస్థితి తారుమారు ఎందుకు ఏర్పడిందంటే కేవలము పాపవశం వలన వారు ఏ దుర్భాషలు పలకరాదో అవి పలకడం చేతనే. అయితే ఇట్లా ఒకరి మధ్య ఒకరికి ఈ విధంగా శత్రుత్వం, మిత్రత్వంగా ఉన్నటువంటిది శత్రుత్వం ఎలా అయిందంటే కేవలం పాపవశం వలన. అంటే ఈ విధంగా దుర్భాషలు అనేవి ఆడడం వల్ల ఆ విధంగా జరిగిందంటున్నాడు. ఇక అంటే వారు తమను తామే బాధించుకున్నట్లు. అయితే ఇలాంటి వారు తమను తామే బాధించుకుంటున్నారు. ఫలితంగా పాపభూయిష్టమైపోయారన్నమాట. ముందు ఒకటి పలికి తర్వాత మరొకటి పలికిన మనిషి తన విశ్వాసపాత్రతను కోల్పోవడం లోక సహజమే కదా. అట్టి వాడికి సమాజంలో గౌరవం ఉండదు. చూడండి, ముందు ఒక మాట పలికి తర్వాత మళ్ళీ మాట మార్చేటటువంటి వాడికి ఈ లోకములో గౌరవమే ఉండదు. సమాజంలో ఎవరు గౌరవిస్తారండి? ఈరోజు ఒక మాట చెప్తాడు, రేపు మళ్ళీ మాట మార్చింటాడు. అటువంటి వ్యక్తికి గౌరవం ఉండదు. ఈ రాజకీయ నాయకులందరూ చేసే పని ఇదే. నిన్న చెప్పిన మాట మీద ఈరోజు ఉండరు, ఈరోజు మళ్ళీ మార్చేసింటారు. అందుకే ఎవరిని నమ్మడంలే ప్రజలు. ఒకరిని స్థిరంగా ఎవరిని ఎన్నుకుంటున్నారు చెప్పండి? ఎవరిని ఎన్నుకోవడంలే. ఎందుకంటే వాడు మళ్ళీ మాటలు తప్పింటాడు, మళ్ళీ ఇంకొకరిని ఎన్నుకుంటారు. ఎందుకు జరుగుతుంది? వాడు మాట తప్పాడు కాబట్టి. కావున ఈ విధంగా సమాజంలో గౌరవం అనేది ఉండదు. గౌరవహీనుడికి మృత్యువే మేలు. వాడు చచ్చిపోవడమే మేలంట. అట్లా గౌరవం పోయి జీవించేదానికంటే వానికి మృత్యువు మేలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక మేలు కాదు, మృత్యువు కంటే చాలా బాధకరం. సంభావితస్య చాకీర్మరణ అతిరిచ్యతే భగవద్గీతలో కూడా అని భగవద్గీత పేర్కొంటుంది. అంటే ఈడు మృత్యువు కంటే ఇంకా బాధకరం అంట. చూడండి, అంటే మాట తప్పడం అనేది భగవద్గీతలో కృష్ణుడు ఇంకా మృత్యువు కంటే బాధాకరం అంటున్నాడు. సచ్చే మేలు అనేది తర్వాత విషయం. కృష్ణుడు ఇంకా కఠినంగా చెప్తున్నాడు. అంటే ఒక్కసారి చెప్పిన మాట మళ్ళీ మనం మాట మార్చడం అనేది, అట్లా గౌరవం లేకుండా పోవడం అనేది మృత్యువు కంటే బాధాకరం అంట. ఇట్లా శాస్త్రము, వేదము, ఋషులు, భగవద్గీత ఏం చెప్పిందో తెలుసుకుంటే ఎందుకు ఈ విధంగా మనుషులు తప్పుడు మార్గంలో జీవిస్తారు? అందుకే మేము ఈ ప్రచారం చేసేది. కనీసం ఈ మాటలు విన్న తర్వాతన్నా ప్రజలలో ఆ విధంగా మార్పు వస్తుందనే ఆశతో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? గౌరవం లేకుండా జీవించడం అనేది మృత్యువు కంటే బాధాకరము, ఇంకా దానికన్నా హీనమైనటువంటిది. కాబట్టి ముందు విశ్వాసపాత్రుడై ఉండి తదుపరి విశ్వాసహీనుడైన శత్రువు కావడము, తన చేతితో తానే స్వయంగా వినాశనాన్ని కొని తెచ్చుకోవడమే. బాగా కలిసిమెలిసి ఉండి తర్వాత వారు ఇద్దరు విడిపోవడం అనేది ఎవడైతే ఆ విధంగా చేస్తాడో పాప భావన వల్ల వాడే నాశనం చేసుకున్నట్టంట. కావున దీనికి అంతటికీ మూల కారణం మనిషి అత్యధికంగా
విషయ వాంఛలలో లంపటుడై చిక్కుకొనిపోతే అతడికి సత్యశీలుర ఎడల విముఖత కలిగి దుర్భాషల చేతనే వారిని నిందించి తనను తానే హింసించుకుంటాడు. చూడండి, ఫైనల్గా ముగింపు అద్భుతమైనటువంటి వాక్యం చెప్పాడు. ఎందుకు ఈ విధంగా వారు పాపభావనలో పడతారంటే, వారు చూడండి ఇక్కడ విషయవాంఛలలో లంపటుడై ఉంటాడంట. అంతవరకు ప్రాణమిత్రులుగా ఉన్నటువంటి వాడు సడన్గా విడిపోయి శత్రువు అయినాడంటే యువతలి వాడికి ఎవడైతే వాడు దూరమై ఉంటాడో వానిలో విషయవాంఛలు ఎక్కువై ఉంటాయంట. లంపటుడై ఉంటాడు. విషయవాంఛలు అంటే భౌతిక సుఖాలు కావాలని కోరుకునేటువంటి వాడు. అటువంటి వాడు వానికే శత్రువు అవుతాడు. ఇది నేను అనుభవపూర్వకంగా కూడా ఇది నాకు జరిగిన విషయమేమ్మా. బాగా మిత్రత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే నాకు దూరం అయ్యి తర్వాత నా గురించి దుర్భాషలు బయట వేరే వాళ్ళకి చెప్పడం, మళ్ళా ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్పేసి మళ్ళా. కారణం ఏంటంటే నేను మళ్ళా ఈ ఈ ఈ మంత్రాన్ని నేను ఇంతకుముందు కూడా చదివాను, మళ్ళీ మనం యూట్యూబ్ ద్వారా చెప్తున్నా. ఇంతకు పూర్వం నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, అరే పాయింట్ దొరికింది. ఒక బద్ద శత్రువుగా వీడు మిత్రుడు ఎట్లయినాడని ఆలోచన చేస్తే అప్పుడు నాకు ఇక్కడ క్లూ దొరికింది. ఎందుకు కారణం అంటే వాడు విషయలంపటులో వాడికి ఆ అవతలి వాడికి నేను ఇద్దరు ముగ్గురికి యజ్ఞోపవీత ధారణ కూడా చేసి అంత క్లోజ్గా ఉన్న వాళ్ళం. చేసిన తర్వాత వాళ్ళల్లో ఈ విషయవాసనలు పెరిగినందువలన వాళ్ళు మనల్ని దూరం అయ్యి మనల్ని దుర్భాషలాడారు. అంటే పాపం మూట కట్టుకుంటున్నారు అంటున్నాడు. అటువంటి వాళ్ళు అంటే సత్యశీలుడు సత్య మార్గంలో ప్రయాణం చేసేవాడిని కూడా మళ్ళీ విమర్శించడము, వాళ్ళను దుర్భాషలాడడం. దీనివల్ల ఏం జరిగింది? పాపం మూట కట్టుకుంటున్నారు. ఇది ఈ విధంగా అంటే పాప పతితుడు అవుతున్నాడు అని వేదము చెప్తుంది. కావున ఇక్కడ స్పష్టంగా ఈ మంత్రములో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, మనిషి అనేవాడు మిత్రత్వం ఎలా ఉండాలి, ఎలా స్నేహం ఉండాలి, ఎలా విడిపోవద్దు. ఒకవేళ వాడు విడిపోయినాడంటే వానిలో విషయవాంఛలు ఎక్కువైనాయి, లంపటుడైనాడు, అందుకే వాడు బద్ధశత్రువైనాడు. అంతేగాని అలా విషయవాంఛలు లేనినాడు వాళ్ళు మిత్రత్వంగానే ఉంటారు. అంటే మిత్రుడు కూడా శత్రువు ఎట్లయితాడు అనే దానికి ఇది ఉదాహరణ, ఈ మంత్రం ఉదాహరణ. ఇప్పుడు అందరికీ కూడా అర్థమైందనుకుంటా. ఓం నమస్తే.